కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాజీ ఎంపీ గల్లా జైతో కలిసి చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. కాణిపాకం ఆలయ చైర్మన్ సురేంద్రబాబు, ఈవో పెంచల కిషోర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం అందించారు. గతంలో 25 సంవత్సరాల క్రితం స్వామివారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అప్పటికి ఇప్పటికీ ఆలయం చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. కూటమి నేతలతో కలిసి స్వామివారిని మరొకసారి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేంద్రం నుంచి పర్యాటక శాఖ గుర్తింపు కల్పించి అభివృద్ధి కోసం కేంద్రం నిధులను తీసుకొస్తారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. నమస్కారం. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యులు మురళి గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, కూటమి నాయకులు అందరితో కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ ఆలయం, ఇక్కడ భక్తుల తాకిడి నేను ఇప్పుడు చూస్తే నా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్, కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి, పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. నమస్కారం.